మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది. ఆత్మీయత వెల్లివిరిసేటువంటి సమయం ఇది. ఆత్మీయత పల్లవిస్తున్నటువంటి సమయం ఇది. విశేషంగా తరలి వచ్చినటువంటి పెద్దలంతా ముందుకు సాగి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోబోతున్నారు. మీకు మనవి చేశాను, అక్కడ విగ్రహావిష్కరణ చేస్తారు, పూలమాలలు సమర్పిస్తారు, ఆ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తారనేటువంటి మాట మీతో పంచుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం మన కరతాళ వినిపిద్దామా? మన ప్రియతమ నేతలకి గట్టిగా ఉండాలి పెద్దలారా. ఎస్ ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు, మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు, మన మంత్రివర్యులు, అలాగే నారాయణ గారు, ఇతర పెద్దలంతా ఉన్నారు. విగ్రహావిష్కరణ జరగబోతోంది. శుభముహూర్తం ఇది. పెద్దలందరి సమక్షంలో మన ప్రియతమ నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది. మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది. అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా, అమరావతి గౌరవనీయ మంత్రి ఆవిష్కరించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలులు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి. చూడండి, క్లోజప్కి వెళ్ళాక ఎంత బాగుందో. మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు, ఇలాంటి పెద్దలు. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా, విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు. ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం